పాక్ ఏం చేయబోతోంది? తన మీడియేషన్ ఫెయిల్ కావటంతో ఆ దేశం ఎలాంటి సిచ్యుయేషన్ ని ఫేస్ చేయబోతోంది? ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇప్పుడు పెద్ద ప్రమాదంలోనే ఉంది. సౌదీతో ఉన్న రక్షణ ఒప్పందం మేరకు తన బలగాలను ఆ దేశానికి పంపింది. అయితే ఇరాన్ కనుక దాడులు చేస్తే వాటిని పాక్ తిప్పికొడుతుందా? ఇరాన్ పై అటాక్ కి దిగుతుందా? ఇదే ఇప్పుడు గల్ఫ్ వార్ లో లేటెస్ట్ హాట్ టాపిక్. నిజంగా పాకిస్తాన్ కి ఇరాన్ పై దాడి చేసేంత సీన్ ఉందా? కుడితిలో పడ్డ ఎలకల పాక్ పరిస్థితి, చర్చలకు వేదికగా మారిన వైఫల్యంతో మారిన సీన్. అసలు పాక్ కి అంత సీన్ లేదంటూ తీసిపారేస్తున్న అంతర్జాతీయ విశ్లేషకులు. సౌదీకి 13,000 ట్రూపులు పంపించడం పైన విమర్శలు. గల్ఫ్ వార్ ప్రారంభం కాగానే సౌదీ అరేబియా పాకిస్తాన్ని తనకి మద్దతుగా ఇరాన్ పై దాడులు చేయమని కోరింది. గతంలో ఈ రెండు దేశాల మధ్య కుదిరిన రక్షణ రంగ ఒప్పందమే అందుకు కారణం. రెండింటిలో ఏ దేశం పైన దాడులు జరిగినా రెండో దేశం ఆ దాడి చేసిన వారిపై అటాక్ చేయాలి. ఈ కోణంలోనే ఇరాన్ పై తాను డైరెక్ట్ గా యుద్ధం చేయలేక పాక్ ని ఉసిగొల్పింది సౌదీ. కానీ పాక్ అంత సాహసం చేయలేదు. ఎందుకంటే ఇరాన్ కనుక కత్తిగట్టిందంటే తన దేశంలోనే షియా సున్ని వర్గాల మధ్య ఘర్షణ రేగేది. ఇప్పటికే అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయిన పాక్ అది కోరుకోలేదు. మరోవైపు ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు పాక్ వేదిక కావడంతో తన ప్రతిష్టని కాస్తైనా పెంచుకుంది. అయితే సంధి చర్చలు కాస్త విఫలం కావడంతో ఆ బోరటా లేకుండా పోయింది. ఈ క్రమంలో పాక్ 13,000 ట్రూప్లను సౌదీకి పంపింది. గత ఏడాది సెప్టెంబర్లో పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ సుమారు 13,000 మంది సైనికులు, 10 నుంచి 18 వరకు ఫైటర్ జెట్లను సౌదీ అరేబియాకు పంపించింది. ఈ బలగాలను సౌదీ తూర్పు సెక్టార్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్ బేస్ లో మోహరించారు. సౌదీ అరేబియా రక్షణ శాఖ కూడా దీన్ని నిర్ధారించింది. ఇరు దేశాల సైన్యం మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి, కార్యాచరణ సన్నద్ధతను మెరుగుపరచడం, భద్రతను, స్థిరత్వాన్ని పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ మోహరింపు చేపట్టినట్లు సౌదీ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే గత నెలలోనూ ఇలానే సైన్యాన్ని పంపినట్లు పాక్ చెబుతోంది. విషయం ఏదైనా కానియండి, ఇప్పుడు పాక్ ఇరాన్ పై కనుక దాడులు చేస్తే ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది. ఇరాన్ తన మిసైళ్లను పాక్ వైపుగా కూడా పంపుతుందా, లేక ఇది కేవలం సౌదీ ప్రతిదాడిగా చూస్తుందా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. రెండోదే జరిగితే అప్పుడు యుద్ధం ఆసియా ఖండానికి కూడా విస్తరించినట్లవుతుంది. అదొక్కటే కాదు, మూలిగే పాక్ పై మరో పెద్ద బండ పడినట్లవుతుంది. ఇప్పటికే దేశంలోని అంతర్గత దాడులను తట్టుకోలేకపోతున్న పాక్ ఇరాన్ దాడులను తట్టుకునే అవకాశం లేదనేది సుస్పష్టం.